Hello all, welcome to SKS Academy. This is Sai Raj. So in this video, manam Maths 2A de Moivre's theorem long answer question, most repeated question. Okay na? So ఇంటి వరకు జాగ్రత్తగా మొత్తం చూడండి and మీ friends and family members కి share చేయండి. Okay? So we'll see. So first of all, what is showed as the one value of 1 plus sin pi by 8 plus I cos pi by 8, 1 plus sin pi by 8 minus I cos pi by 8 is equal to minus 1 అని ప్రూవ్ చేయమన్నాడు. సో అయితే దిస్ ఇస్ ద టోటల్లీ మనం ఏమనుకోవచ్చు, దట్ ఈస్ ద de Moivre's థీరం. ఓకే, ఈ de Moivre's థీరం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ de Moivre's థీరం లో మనకు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏంటిది, cos θ ప్లస్ I sin θ ఫార్మాట్ లో ఉండాలి. ఎలా ఉండాలి? cos θ ప్లస్ I sin θ ఫార్మాట్ లో ఉండాలి. అంటే ఏంటి, రియల్ పార్ట్ ఇస్ ద కాస్, ఇమాజినరీ పార్ట్ ఇస్ ద సైన్ ఉండాలి. కానీ మనకి ఇక్కడ ఏముంది, 1 ప్లస్ sin pi by 8 అంటే సైన్ ఇస్ ద రియల్ పార్ట్ లో ఉంది, కాస్ ఇమాజినరీ పార్ట్ లో ఉంది. సో ఫస్ట్ మన టార్గెట్ ఏంటి, వి కెన్ చేంజ్ ఈ సైన్ ని కాస్ లో కన్వర్ట్ చేయాలి, కాస్ ని సైన్ లో కన్వర్ట్ చేయాలి. సో సైన్ ని కాస్ లోకి, కాస్ ని సైన్ లో కన్వర్ట్ చేయాలంటే మనకు ఒకటే ఆప్షన్ ఏంటిది, pi by 2 90 minus θ అని రాసుకుంటాం. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఏం చేయాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ప్లస్ సైన్ అంటే ఏం చెప్పిన, కాస్ pi by 2 minus pi by 8 ప్లస్ సేమ్ I ని సైన్ లో, కాస్ ని సైన్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో pi by 2 minus pi by 8 బై సేమ్ డినామినేటర్ ఆల్సో సేమ్ 1 ప్లస్ కాస్ pi by 2 minus pi by 8 minus I sin pi by 2 minus pi by 8. ఓకే, సో ఈ స్టెప్ నుంచి ఇప్పుడు ఏం చేసుకోండి, ఈ pi by 2 minus pi by 8 సింప్లిఫై చేసుకోండి. సో pi by 2 minus pi by 8 సింప్లిఫై చేసుకోవాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు సింపుల్ గా మీకు అర్థం కాని కోసం డైరెక్ట్ ఎల్సిఎం చేసేస్తున్నా. సో 1 ప్లస్ కాస్ 8pi minus 2pi by 16 ప్లస్ I sin, ఒకటి వస్తే అన్ని సేమ్ అమ్మా, ఇంకా 8pi minus 2pi by 16 by సేమ్ 1 plus cos 8pi minus 2pi by 16 plus I sin 8pi minus 2pi by 16. ఓకే, సో దెన్ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, 8pi minus 2pi ఎంత, 6pi, 6pi by 16 అంటే ఏంటి, 3pi by 8 అని రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, 3pi by 8. ఈ స్టెప్ రాసుకుందాం, మనం ఇక్కడ పక్కనే రాసుకుంటున్నాం. సో 1 ప్లస్ కాస్ 3pi by 8 సింప్లిఫికేషన్ అర్థమైంది కదా, 8pi minus 2pi 6pi by 16, 2 3 जा 2 8 जा 1 plus cos 3pi by 8 plus I sin 3pi by 8 by next 1 plus cos 3pi by 8 minus I sin 3pi by 8. సో ఇక్కడ మనకి ఒక ఫార్ములా అర్థం కావాలి. ఏం ఫార్ములా, ఇక్కడ రెండు ఫార్ములాస్ ఉంటాయి. 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా కావాలి, 1 ప్లస్ కాస్ థీటా అంటే ఇక్కడ ఏంటి, దిస్ 1 ప్లస్ కాస్ థీటాని సింగిల్ ఫంక్షన్ లో కన్వర్ట్ చేసుకోవాలి, ఇక్కడ సైన్ థీటాని సింగిల్ ఫంక్షన్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు, 1 ప్లస్ కాస్ థీటా అంటే ఫార్ములా ఏంది, 2 కాస్ స్క్వేర్ థీటా బై 2, ఇది ట్రిగ్నోమెట్రీ ఫార్ములా. నెక్స్ట్ సైన్ ఏ ఏం రాసుకోవచ్చు, 2 sin a by 2 cos a by 2. యాక్చువల్ మనకు sin 2a ఫార్ములా తెలుసు, ఇక్కడ 2 ఉందంటే ఇక్కడ a వస్తుంది, ఇక్కడ a మాత్రం ఉంది కాబట్టి a by 2 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం, చూడండి ఇక్కడ 1 plus 3 cos 3pi by 8 అంటే 1 plus cos θ ఉంది, దాన్ని ఏమని రాసుకోవచ్చు, 2 cos square θ by 2, 2 cos square θ by 2 అంటే ఏం రాసుకోవచ్చు. అమ్మ మనం ఇక్కడ మీకు ఇంకా తింగేండి, ఇక్కడ 8pi by 3 రాయట్లేదు, నేను లాస్ట్ యాడ్ చేసుకుంటా. సరే ఇక్కడ 8/3 మిస్ చేసింది కదా మీరు అనుకుంటారు, 8/3 లాస్ట్ యాడ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. లేకపోతే ఇక్కడ మొత్తానికి 8/3 అని పెట్టుకున్నా నో ఇష్యూ, లేకపోతే బిగ్గర్ బ్రాకెట్ 8/3 పెట్టుకున్నా నో ఇష్యూ, లేదంటే డైరెక్ట్ లాస్ట్ యాడ్ చేసుకున్నా నో ఇష్యూ. ఓకేనా, ఏం రాసుకోవచ్చు, 2 cos square 3pi by 16 ప్లస్ I ఏం రాసుకోవచ్చు, 2 sin 3pi by 16 into cos 3pi by 16 by 2 cos square 3pi by 16. ఓకే, సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, సేమ్ ఇక్కడ ఫార్ములా చూడండి, ఇదేంటి మళ్ళీ మనకి మైనస్ ఉంది కదా, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ మీకు
మైనస్ వచ్చేస్తుంది. ఓకే, మైనస్ I to sin 3π/16 into cos 3π/16. ఓకే, హోల్ పవర్ 8/3 రాస్తున్నాను డైరెక్ట్, హోల్ పవర్ 8/3. ఇక్కడ ఏం తీయొచ్చామా, 2 cos 3π/16 కామన్ తీయొచ్చా ఇక్కడ మొత్తం. సో సింప్లీ యూ కెన్ రైట్ 2 cos 3π/16 take as the outside, then we can write it as a cos 3π/16 ఏం రాసుకోవచ్చు ప్లస్ I sin 3π/16. say sir no, by same denominator also 2 cos 3π/16 take as the outside, then cos 3π/16 minus I sin 3π/16. so whole power same 8/3. so here we can cancel the terms now. so 2 cos 3π/16, 2 cos 3π/16 then cancel, then you can write it as this is the according to De Moivre's theorem కదా. so according to De Moivre's theorem రాసుకోవచ్చు మనకి ఇక్కడ ఉన్న θ 8/3 అనేది దేనికి మల్టిప్లై అయిపోద్ది, θ కి మల్టిప్లై అయిపోద్ది. సో దెన్ ఏం రాసుకోవచ్చు cos 3π/16 into 8/3 ప్లస్ I sin 3π/16 into 8/3. ఇది ఇక్కడ మల్టిప్లికేషన్ అమ్మా, ఇది జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. బై cos 3π/16 into 8/3 మైనస్ I sin 3π/16 into 8/3. ఓకే, సో 8 1 గా 8 2 గా 3 3 క్యాన్సిల్. సో ఫైనల్ మనకు వచ్చేది ఏమొస్తుంది, cos π/2 వస్తుంది, అన్ని సేమ్ అంతే. సో ఫైనల్ యూ కెన్ కన్క్లూడ్ cos π/2 plus I sin π/2. cos π/2 plus I sin π/2. next cos π/2 minus I sin π/2. this is the final. then cos π/2, cos 90 value 0 plus I into π/2 sin π/2 1. so 0 minus I into 1. so final ఏం రాసుకోవచ్చు ఫైనల్ గా I by minus I. so answer is the -1. ఓకేనా. సో మనం ప్రూవ్ చేయమన్నది ఏంటిది, సో is -1 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.